ఖండించండి. ఉపకరణ్ సింగ్ను అన్యాయంగా చంపిన బీజేపీ ప్రభుత్వ పాలన ఖండించండి. ఉపకరణ్ సింగ్ అన్యాయంగా చంపిన పోలీసు డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, పోలీసులు చేసిన అత్యాచారాలు ఖండించండి. రైతాంగంపై దాడిని ఖండించండి. బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ, హర్యానా పోలీసులు చేసిన రైతాంగంపై అత్యాచారాలను ఖండించండి. రైతులను హత్య చేయడానికి ఖండించండి. రైతులను హత్య చేయడానికి ఖండించండి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును బీజేపీ ప్రభుత్వం బలి తీసుకుంటూ ఉంది. హర్యానాలో యువ రైతు సింగ్ను పొట్టను పెట్టుకుంది, పోలీస్ కాల్పులు గురి చేసింది. ఏంటి వీరికి చేసే అన్యాయం? కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాల నిరసనగా రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో సంవత్సరం పైబడి పోరాటం చేస్తే ఆ సందర్భంగా కేంద్రం దిగొచ్చి రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం అని చెప్పని ఒప్పందం చేసుకుంది. ఆ ప్రధాన ఒప్పందాన్ని సంవత్సర కాలం గడిచినా కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు, తొంగలో దొక్కింది. అందుకని ఆ ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పిలుపునిస్తే హర్యానా సరిహద్దులు దాటకుండా హర్యానా బీజేపీ ప్రభుత్వం వారి మీద కక్షబోని పోలీసులు ఉపయోగించి, బాష్పాయోగాలు ఉపయోగించి, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి పోలీస్ కాల్పులు జరిపించి రైతును పట్టబెట్టుకుంది. అంటే దేశానికి అన్నం పెట్టే రైతుకి ఈరోజు హాని చేస్తూ ఉంది. ఈ దుర్మార్గమైన చర్యని సిఐటియు, ఏఐటిసి తదితర అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ద్రోహానికి వ్యతిరేకంగా, ఈ కూనీతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాలని భావించాం. ఎవరైతే పోలీస్ అధికారులు రైతు మీద కాల్పులు పురుగొల్పారో 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలి. ఏమాత్రం కేంద్ర హోంశాఖ మంత్రికి బాధ్యత ఉన్నా సరే దీన్ని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అలాగే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు హత్యకి గురైనటువంటి రైతు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా స్వామినాథన్ గారికి ఏమొచ్చి భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. రెండో వైపు నుంచి స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఏమని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ పంటల పెట్టుబడి పెరిగిపోయింది, గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైపోయి అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దేశాన్ని రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతుల పంటకు వాళ్ళ రైతుల కృషి, వాళ్ళ శ్రమ, దాని పెట్టుబడి అదనంగా 50% కలిపి గిట్టుబాటు నిర్మించాలని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. నీకు ఏమాత్రం స్వామినాథన్ కమిటీ సిఫార్సు మీద గౌరవం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తక్షణమే ఆయన సిఫార్సులు అమలు చేయాలి, రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ ఈ హత్యలు లేకపోతే, రైతుల హత్యలు లేకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి, హర్యానా బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజానీకం సరైన గుణపాటు చెప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఈ దుర్మార్గ చర్యని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. మీరు కూడా మన రైతాంగం మీద జరుగుతున్న హత్యల మీద వెంటనే స్పందించి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి ఈ దాడిని ఖండించమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.